యశ్వంత్ అనామిక కోసం వెతుకుతూ ఒక చోట వచ్చి ఆగాడు. అప్పుడు తన వెనకాల తనకు ఏదో శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూసే ధైర్యం లేక భయంతో తను అలాగే నిల్చున్నాడు. అనామిక కోసం కూడా చాలా కంగారుపడ్డాడు. అతను మెల్లగా ఆ వైపు తల తిప్పి చూడటం మొదలుపెట్టాడు. అనామిక ఒక్కసారిగా అతని ముందు ప్రత్యక్షమై గట్టిగా నవ్వడం ప్రారంభించింది. యశ్వంత్ అనామిక వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అనామిక నవ్వుతూ, భయపడావు అని అంది. యశ్వంత్ నిజంగానే చాలా భయపడ్డాడు. అతని గుండె చప్పుడు ఇంకా చాలా వేగంగా కొట్టుకుంటోంది. తను గుండె మీద చేయి వేసి కళ్ళు మూసుకున్నాడు. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని అనామికపై కోపంగా అరవడం మొదలుపెట్టాడు. నీకు పిచ్చి పట్టిందా? ఇలా ఎవరు చేస్తారు? అని అడిగాడు. నేను అని అంది అనామిక. యశ్వంత్ ఇంకా కోపంగా తనతో, నీ ఉద్దేశ్యం ఏంటి? నేను ఎంత భయపడ్డానో నీకు తెలుసా? నాకు గుండెపోటు వచ్చి చనిపోయేవాడిని అని అన్నాడు. కాని నువ్వు ఊపిరి మాత్రం పీల్చుకుంటున్నావు. బ్రతికి లేవని చెప్పావు కదా అని అంది అనామిక. యశ్వంత్ కోపంగా, అంటే ఏంటి? నేను నిజంగా చావాలని నువ్వు అనుకుంటున్నావా? లేదా నన్ను చంపడానికే ఇక్కడికి వచ్చావా? అని అడిగాడు. అలా మాట్లాడుతున్నావు ఏంటి యశు? అని అంది అనామిక. యశ్వంత్ కోపంగా ఆమె వైపు అడుగు వేశాడు. దాంతో అనామిక ఒక అడుగు వెనక్కి వేసింది. నేను నీకు చివరిసారిగా చెప్తున్నా, నన్ను యశు అని పిలవకు. నువ్వు నాకు ఏమి కావు. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. సో అలా పిలిచే రైట్ కూడా నీకు లేదు. అర్థమైందా? అని అన్నాడు. అతని కోపం చూసి కూడా అనామిక, ఏమాత్రం భయం లేకుండా, సంబంధం లేదా? మరి నేను కనిపించకపోయేసరికి నువ్వు నా గురించి ఎందుకు అంత భయపడ్డావు? నా అరుపు విని ఇలా ఎందుకు పరుగున వచ్చావు? నేను చూశాను. నేను కనపడకపోయేసరికి నువ్వు ఎంత భయపడ్డావో. ఏ సంబంధం లేనప్పుడు ఒక అపరిచిత అమ్మాయి కోసం ఎందుకు నీకు అంత ఆందోళన? అని అడిగింది. నీ మీద శ్రద్ధ చూపడం, నీకోసం ఆందోళన పడ్డం నాకు ఏమైనా హాబీ అనుకున్నావా? అఫ్ కోర్స్ నాట్. నేను చెప్పినట్లు నువ్వు నాకు ఏమీ కావు. కాని నీకు ఏదైనా జరగరానిది జరిగితే జనాలు నా మీద పడతారు. ఎందుకంటే నువ్వు ఆఖరిసారిగా నాతోనే ఉన్నవు కాబట్టి నిన్ను నేనే ఏదో చేశాను అనుకుంటారు అని కోపంగా అన్నాడు. అబ్బో, అయితే ఈ కంగారు నా కోసం కాదనమాట. ఇదంతా ఇంకెవరో ఏదో అనుకుంటారన్న దీని గురించి అన్నమాట. నువ్వు ఎలాంటి వాడివి అయ్యా బాబూ? ఒక అమాయకురాలు అయినా అమ్మాయి గురించి అసలు ఆలోచించవా? అసలు పట్టించుకోవా? అని అడిగింది అనామిక. యశ్వంత్ ఇంకా చాలా కోపంగా, ఆందోళన? అది కూడా నీ కోసమా? అసలు నువ్వు ఏ యాంగిల్ నుండి అమాయకంగా కనిపిస్తున్నావు? అర్ధరాత్రి భయం లేకుండా అడవిలో తిరుగుతున్నావు. నిన్ను అమాయకురాలు అని ఎవరు అంటారు? అని అన్నాడు. అనామిక తన చేత్తో తన చెవులు పట్టుకుని, సరే నన్ను క్షమించు. నేను ఇలా చేసి ఉండకూడదు. క్షమించి నీ కోపాన్ని మరచిపో అని అంది. యశ్వంత్ మొహం తిప్పుకుని, నిన్ను క్షమించాలా? అస్సలు కుదరదు అని అన్నాడు. అనామిక అతని ఎదురుగా వెళ్ళి, నేను సారీ చెబుతున్నాను కదా, క్షమించు. ఏంటి అంటే నాకు నిద్ర పట్టడం లేదు. కాని నువ్వు హాయిగా పడుకున్నావు కాబట్టి నేను అని అంటూ ఆగిపోయింది. యశ్వంత్ కోపంగా, అందుకని నన్ను భయపెట్టాలని నిర్ణయించుకున్నావు, అంతేనా? అని అడిగాడు. అనామిక ధైర్యంగా, అవును. చూడు ఇప్పుడు నీ నిద్ర కూడా పోయింది అని అంది. నీకు పిచ్చా? అని అడిగాడు యశ్వంత్. అరే, ముందు నువ్వు ఒకటి నిర్ణయించుకో. ఇంతకు ముందు ఏమో నువ్వు నన్ను మంత్రగత్తె అని పిలిచావ్, ఇప్పుడు పిచ్చి వెర్రి అంటున్నావ్. నాకు ఆల్రెడీ ఒక పేరు ఉంది, అనామిక. అలానే పిల్లువు అని అంది అనామిక. నువ్వు పిచ్చి ఆసుపత్రి నుంచి తప్పించుకోచావా? యశ్వంత్ తన నుదిటిపై చేయి పెట్టుకొని పైకి చూస్తూ, దేవుడా, నేను ఏం తప్పు చేశానని ఇలా ఇరికించావు నువ్వు? ఏం అమ్మాయి రా బాబు అని అన్నాడు. ఏం అమ్మాయి అంటే, ఇప్పుడే కదా చెప్పాను, నా పేరు అనామిక అని. మళ్ళీ అదే అడుగుతావేంటి? అని అంది అనామిక. యశ్వంత్ గట్టిగా ఊపిరి పీల్చుకుని, ఏం మాట్లాడకుండా, క్యాబిన్లోకి పద. రేపు ఉదయం వరకు అక్కడి నుండి బయటకు వస్తే నేను ఏమి చేస్తానో చూడు అని వార్నింగ్ ఇచ్చాడు. ఏం చేస్తావు? అని అడిగింది అనామిక.
యశ్వంత్ ఒక అడుగు ముందుకేసి ఆమె చెయ్యి పట్టుకోబోతుంటే అనామిక మాత్రం వెనక్కు తగ్గింది. ఎందుకు అలా వెనక్కి వెళ్తున్నావు? మారు మాట్లాడకుండా క్యాబిన్లోకి పద అని చిరాకుగా అన్నాడు. అనామిక కొంచెం భయపడింది. సరే, దానికి చేయి ఎందుకు పట్టుకోవడం? నేనే నీ వెనుక వస్తాను, నువ్వు ముందు పద అని అంది అనామిక. లేదు, నువ్వు ముందు పద, నేను నిన్ను ఫాలో అవుతాను, లేకపోతే నువ్వు నన్ను వెనుక నుండి భయపెడతావు అని అన్నాడు యశ్వంత్. సరే అని అంది అనామిక. అనామిక క్యాబిన్ వైపుకి నడిచింది. యశ్వంత్ క్యాబిన్ లోపలకి ఆమెను అనుసరించాడు. ఇద్దరూ వెళ్లి క్యాబిన్లో కూర్చున్నారు. ఇప్పుడు యశ్వంత్కి నిద్రపోయింది. అతను అనామిక గురించి ఆందోళన చెందాడు. యశ్వంత్ మనసులో, నేను గనుక నిద్రపోతే ఈ పిల్ల ఈసారి ఇంకా ఏం చేస్తుందో? అసలే బయట చాలా ప్రమాదం ఉంది. ఆ గూండాలు కూడా ఇప్పటికీ నా కోసం వెతుకుతూ ఉండవచ్చు. నా వల్ల ఈ అమ్మాయి ప్రాణానికి ప్రమాదం వస్తే, లేదు, నేను మరో తప్పు చేయలేను అని అనుకున్నాడు. అలా ఆలోచనల్లో మునిగిపోయిన యశ్వంత్ని చూసి అనామిక మెల్లగా అతనితో, క్షమించు యశ్వంత్, నేను తప్పు చేశానని నాకు తెలుసు. నేను అలా చేసి ఉండకూడదు, కానీ నన్ను ఏం చేయమంటావ్? నాకు నిద్ర పట్టలేదు అని అంది. నీకు నిద్ర పట్టకపోతే బయటికి వెళ్ళి అందరిని భయపెడుతావా అని ఆశ్చర్యంగా అడిగాడు యశ్వంత్. లేదు, ఇదంతా చేయడం వెనుక మరొక్క కారణం ఉంది అని అంది అనామిక. ఏంటది అని అడిగాడు యశ్వంత్. నాకు నీ గురించి తెలుసుకోవాలని ఉంది, కాని నువ్వు మాత్రం హాయిగా నిద్రపోయావు. నిన్ను ఎలా లేపాలో అర్థం కాక నిన్ను భయపెడితే నీ నిద్ర పోతుందేమో అని అనుకున్నాను అని అంది అనామిక. యశ్వంత్ ఆశ్చర్యపోయాడు. ఏంటి, నన్ను నిద్ర లేపాలని నువ్వు ఇదంతా చేశావా? అంటే నన్ను లేపడానికి నువ్వు బయటకు వెళ్ళి నిన్ను నువ్వే ప్రమాదంలో పడేసుకున్నావా అని అడిగాడు. నిన్ను నిద్ర లేపడానికి మాత్రమే కాదు, నీతో మాట్లాడటానికి కూడా అని అంది అనామిక. యశ్వంత్ మరింత ఆశ్చర్యపోయాడు. నువ్వు నా గురించి ఎందుకు తెలుసుకోవాలి? రేపు ఉదయం అయ్యేసరికి ఎవరి దారిలో వాళ్లు వెళ్తాము కదా, మరి నా గురించి తెలుసుకోవాలని ఎందుకు అంత ఆత్రం అని అడిగాడు యశ్వంత్. అనామిక మనసులో, ఇప్పుడు నేను దీన్ని నీకు ఎలా వివరించగలను అని అనుకొని యశ్వంత్ వైపు చూస్తూ, అంటే అది, నేను ఒక సైకాలజీ స్టూడెంట్ని, మనుషుల ఆలోచనలు తెలుసుకోవడం నా హాబీ. నేను నిన్ను కలిసినప్పటి నుండి నాకు నువ్వు చాలా ఆసక్తికరంగా అనిపించావు అని అంది అనామిక. ఆసక్తికరమా? నేను నీకు సబ్జెక్ట్గా కనిపిస్తున్నానా అని కోపంగా అడిగాడు యశ్వంత్. ఒక సైకాలజీ స్టూడెంట్కి ప్రతి మనిషి ఒక సబ్జెక్టే. అంతేకాకుండా నువ్వు నన్ను మొదటిసారి చూసినప్పుడు నన్ను తప్పుగా చూడలేదు. దాని బట్టి నువ్వు చాలా మంచి వ్యక్తి అని అనిపించింది. నీలాంటి మంచి వ్యక్తి గురించి తెలుసుకోవాలని నాకు అనిపించింది అని అంది అనామిక. ఇప్పుడు నీ పనులు ఎందుకు ఇలా ఉన్నాయో నాకు అర్థమైంది. సైకాలజీ, పైగా పిచ్చి, వెరీ స్టూపిడ్ కాంబినేషన్ అని అన్నాడు యశ్వంత్. సరే, ఇప్పుడైతే నిద్ర లేచావు కదా, నీ గురించి చెప్పు. ఇంత మంచు కురుస్తున్న ప్రదేశంలో అర్ధరాత్రి అలా ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు నీ గమ్యాన్ని చేరుకోవడానికి ఎవరి సహాయం అవసరం లేదని అన్నావు. ఎందుకు? నిన్ను చూస్తుంటే నీలోపల చాలా దుఃఖం, ఏదో భయం దాగి ఉన్నట్లుంది. అసలు ఏం జరిగింది అని అడిగింది అనామిక. మరి యశ్వంత్ తనకి ఏమన్నా చెప్తాడా? అసలు ఏం జరిగింది యశ్వంత్ లైఫ్లో? తను ఎందుకు మంచు కురుస్తున్న పట్టించుకోకుండా తన గమ్యం వైపు వెళ్తున్నాడు? నెక్స్ట్ అప్డేట్లో తెలుసుకుందాం.